జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. అక్రూరుల్ గారు, ఇదే ఆ మార్గం. వసుదేవ మహారాజు మరియు దేవకీ దేవుల విముక్తికి మార్గం. తప్పుకో. అక్రూరుల్ గారు, ఇదే ఆ గుప్త మార్గం. కంసమహారాజు కోట కింద నుండి మొదలయ్యి కారాగారం వరకు వెళ్తుంది. మేము మా లక్ష్యానికి ఇంతకాలం తర్వాతైనా ఇంత దగ్గరగా వచ్చాం. మిత్రమా, సూర్యాస్తమయం అవడానికి కొద్ది సమయమే మిగిలింది. నాకేమీ పాలుపోవట్లేదు. వీళ్ళ ఆరోగ్యాల్లో ఎటువంటి మార్పు రాలేదు. మన వల్ల ఎంతవరకు సాధ్యమైందో అదంతా మనం చేశాం. సత్యం చెప్పాలంటే ఇప్పుడు నాకు భయం వేస్తోంది. లేదు మిత్రమా, అలాంటిదేమీ జరగదు. ఈశ్వర్ని సన్నిధిలో ఆలస్యం కావచ్చు, చీకటి ఉండదు. మిత్రమా జీవక, సూర్యాస్తమయం అయిపోతుంది. కన్నయ్య ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? మిత్రమా సుధామా, కన్నయ్య వస్తాడు. కన్నయ్య తప్పకుండా వస్తాడు. అటులనే మనకు ఔషధాన్ని కూడా తీసుకొస్తాడు. ఇప్పుడు ఏ కన్నయ్యారాడు, ఏ ఔషధము తేడు. ఇప్పుడు కేవలం మీ యొక్క మృత్యువే వస్తుంది. కేవలం సూర్యాస్తమయం అవటమే ఆలస్యం. అంధకారం అవగానే మీ లోపలున్న మానవత్వం మరణిస్తుంది. తర్వాత మీరందరూ కూడా అసుర ప్రవృత్తిలోకి మారిపోతారు. గోమాత, అమ్మ చెప్తుంది నీ శరీరంలో సకల దేవతలు దేవుళ్ళు కొలువై ఉంటారని, నీ పాలు అమృతంతో సమానం అవుతుందని. అందుచేత నేను నీ పంచగవ్యంతో పంచామృతాన్ని తయారు చేయాలనుకుంటున్నాను. కేవలం అప్పుడే నా మిత్రులని మరియు గోకుల వాసులందరి ప్రాణాలను కాపాడగలను గోమాత. నువ్వు నాకు సహాయం చేస్తావు కదా గోమాత? సరేనా గోమాత? కానీ అందుకొరకు నేను అన్నిటికంటే ముందుగా మీ పాలు కావాల్సింది గోమాత.
నువ్వు నీ అభిష్టంతోటి ఇచ్చినట్టు పాలు. గోమాత, నాకు నీ పవిత్రమైన పాలు ఇవ్వమ్మా. ప్రభు, ఇది మా సౌభాగ్యం. మా సకల దేవతాగణం తమరికి ఉపయోగపడినందుకు. ప్రభు, గోమాత క్షీరంలో మా సకల దేవతల అంశ సమ్మిళితమై ఉంటుంది. కృష్ణ, సూర్యాస్తమయం కావస్తుంది. గోకులవాసుల ప్రాణాలు సంకటంలో ఉన్నాయి కృష్ణ. నీకు ఔషధం దొరికిందా కృష్ణ? అన్నయ్య, నేను మీ విశ్వాసాన్ని ఎలా వమ్ము చేయగలను? నేను గోకులవాసుల్ని రక్షించుట కొరకు పంచామృతాన్ని తయారు చేయబోతున్నాను. పంచామృతమా? అన్నయ్య, నా వెంటరా. శ్రీకృష్ణ, శ్రీకేశవ, శ్రీమాధవ, శ్రీధర. సూర్యాస్తమయానికి ముందే వీళ్ళకి చికిత్స అందకపోతే ఇక వీరందరూ రాక్షసులుగా మారిపోతారు. నారాయణ. గోవింద భక్త హృదయ బృందా విహారీ, ఆ గజేంద్ర ప్రాణదాత నీవే కద శ్రీహరి. కృష్ణ, నువ్వు చెప్పినట్లుగానే నేను గోమూత్రాన్ని అలాగే గోద్రవ్యాన్ని తీసుకొచ్చాను. అలాగే అన్నయ్య, పద, మనకు ఆలస్యం అవుతుంది. సూర్యాస్తమయం ప్రారంభమవుతుంది. నడు అన్నయ్య, నడు. నారాయణ నారాయణ. ప్రభు, సూర్యాస్తమయానికి సమయం అయినది. కానీ ఎలా గోచరం అవుతున్నదంటే ఈ రోజు పృథ్వీలో ఒక సూర్యుడు కాకుండా నిజానికి ధర్మం అనే సూర్యుడు అస్తమిస్తున్నట్టుంది. ప్రభు, ఈ రోజు పరమావతారుడైన శ్రీకృష్ణుడే స్వయంగా అసఫలం కానున్నాడా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు తదాచన. దేవర్షి, మానవులు కర్మల ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా కేవలం కర్మని ఆచరించవలసి ఉంటుంది. ఎందుకంటే కర్మ అనేది ఎప్పుడూ వ్యర్థం కాదు. మంచి అయినా చెడు అయినా కర్మలు అవశ్యం ఫలితాన్ని ఇస్తాయి. అరే, మన కృష్ణయ్య వచ్చేసాడు. మన భగవంతుడు వచ్చాడు. నారాయణ, అసంభవం. కన్నా, కన్నా, ఏమిటిదంతా? అమ్మా, ఔషధం. ఔషధమా? అవునమ్మా, వీటిలో గోమాత యొక్క పవిత్రమైన పాలున్నాయి. దీంట్లో పెరుగుంది, దీంట్లో వెన్నుంది, దీంట్లో గోమూత్రం ఉంది. కానీ ఇవన్నీ గో పంచగవ్యం అవుతుంది కదా కన్నయ్య, ఔషధం ఎలా అవుతుంది? అవును కన్నయ్య, పంచగవ్యంతోటి గోకులవాసులకొచ్చిన అసురవ్యాధి ఎలా నయమవుతుంది? అమ్మా, నువ్వే చెప్తుంటావుగా గోమాత శరీరంలో సకల దేవతలు దేవుళ్ళు కొలువై ఉంటారని. మరి ఈ వస్తువులన్నిటిలోనూ కూడా సకల దేవతల అంశ ఉంది. అమ్మా, నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ పవిత్రమైన పంచామృతంతో గోకులవాసులకొచ్చిన వ్యాధి తగ్గిపోతుంది. అమ్మా, నేను పంచామృతాన్ని తయారు చేయబోతున్నాను. కొన ఊపిరి కూపిరివై కనిపించగరారా హరి.
హే మాధవ పుండరీక హే వనమాలి. దేవి, కృష్ణుడు పంచామృతాన్ని నిర్మాణం చేసి సృష్టికి ఒక అమృతతుల్యమైన ఔషధాన్ని ప్రసాదించాడు. ఆ పంచామృతాన్ని ఎవరైతే సేవిస్తారో వాళ్ళ జీవితాల్లో భౌతికమైన తామసికమైన బాధలు అన్నీ సంపూర్ణంగా తొలగిపోతాయి. ఎందుకంటే ఈ పవిత్ర పంచామృతంలో నా అంశ ఒకటి సదా ఉపస్థితి అయి ఉంటుంది. నందరాజా, సూర్యాస్తమయం అవుతున్నది. ఏదైనా చెయ్యండి. వీళ్ళందరి ప్రాణాలు పోబోతున్నాయి. వీళ్ళని కాపాడండి నందరాజా. కన్నయ్య, త్వరగా చెయ్యి. నాన్నగారు ఇదిగోండి, గోకుల వాసులందరికీ ఈ పంచామృతాన్ని తాగించండి. కృష్ణ, సూర్యాస్తమయం అయిపోయింది కృష్ణ. కానీ ఏ ఒక్క గోకులవాసి వ్యాధి నయం అవ్వలేదు. ఏ ఒక్కరి ప్రాణాలు తిరిగి రాలేదు కృష్ణ. ఇప్పుడు ఎలా కృష్ణ? ఇదిగో చూడండి, లేచాడు. నా మనవాడు లేచాడు. ప్రభు, అమృతం కేవలం శారీరక వ్యాధుల్నే స్వస్థపరుస్తుంది. కానీ కృష్ణుడి ద్వారా నిర్మితమైన ఈ పంచామృతం గోకుల వాసుల మానసిక మరియు తామసిక అన్ని రకాల వ్యాధుల్ని స్వస్థపరిచింది. అద్భుతం. నీ మహిమ అపారమైనది కృష్ణ. నువ్వు నిజంగా అద్భుతాన్ని చేశావు. నేనైతే ఏమీ చేయలేదు. నేను కేవలం గోమాత యొక్క పంచద్రవ్యాన్ని కలిపి పంచామృతం చేశాను. కానీ వ్యాధినిప్పుడు పవిత్ర పదార్థాల ద్వారా గోమాత నయం చేసింది. అందువల్ల మనమందరం గోమాతకి కృతజ్ఞతలు చెప్పవలసి ఉంటుంది. దేవి, కృష్ణుడు పంచామృతాన్ని నిర్మాణం గావించి
దేవతలకు గల శక్తిని మానవుల చేతికి అందించాడు. నేటి నుండి ఏ మానవుడైనా కృష్ణుని పద్ధతి ప్రకారం ఈ పంచామృతాన్ని నిర్మాణం చేసుకోవచ్చు. ఏ మానవుడైతే ఈ పవిత్ర పంచామృతాన్ని స్వచ్ఛమైన మనస్సుతో, సంపూర్ణ విశ్వాసంతో, శ్రద్ధతోటి స్వీకరిస్తారో అప్పుడు గోకుల వాసులకు జరిగినట్లే వాళ్ళ జీవితాల్లోని అన్ని అమంగళములు దూరమవుతాయి. కన్నయ్య, నువ్వు మమ్మల్ని కాపాడవు కన్నయ్య, నువ్వు మా దేవుడివి కన్నయ్య. కృష్ణ, మా అందరి ప్రాణాలు నీ వల్లనే కాపాడబడ్డాయి. కాబట్టి ఈ రోజు నుండి మేము కేవలం నీకోసమే జీవిస్తాం. అంటే దీనర్థం నా మిత్రులు సంపూర్ణ రూపంగా నాకు దక్కారు. అవును కృష్ణ, ఈ రోజు నువ్వు మా అందరి విశ్వాసాన్ని నిలబెట్టావు. ఈ రోజు నువ్విది రుజువు చేశావు. మేము గోకులవాసులం నీ మీద అన్ని విధాల నమ్మకం ఉంచవచ్చు. అంతేకాదు, ఈనాటి నుంచి గోకులం మొత్తం సదా నీకు రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మేమందరం కేవలం నీ కారణంగానే జీవించున్నాం కృష్ణ. అవును కృష్ణ, సత్యం చెప్పాలంటే నువ్వు మా పాలిట దేవుడివి. గోపికలారా, మీరందరూ ఎందుకలా అంటున్నారు? నేనైతే అదే కృష్ణయ్యని, మీ అందరి గోవులని వదల వాడిని. కొంటె గోపాలకృష్ణుడు జై యశోదానందనునికి, కొంటె గోపాలకృష్ణుడు జై యశోదానందనునికి, కొంటె గోపాలకృష్ణుడు జై యశోదానందనునికి, కొంటె గోపాలకృష్ణుడు జై యశోదానందనునికి. బ్రహ్మ శ్రీధరుణ్ణి నేను. ఇక బ్రహ్మ ఒక సాధారణ బాలుడి ముందు పరాజితం అవ్వటం అసాధ్యం. నారాయణ 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 నారాయణ. నారాయణుడు అవశ్యం నాకు కనిపిస్తాడు. ప్రభు, శ్రీధరుడు యుగాలుగా తమరి పవిత్ర నారాయణ నామాన్ని జపిస్తూ వస్తున్నాడు. కాని తమరి నామం మహిమ స్వయంగా తమరి కంటే కూడా బలమైనది. మరప్పుడు శ్రీధరుడికి నారాయణ నామాన్ని జపించిన ఫలితం ఎన్నటికీ దక్కదా ప్రభు? దేవి, ఇది నారాయణ నామమును జపించిన ఫలితమే. శ్రీధరుడు వంటి పాపి కూడా శ్రీకృష్ణుని లీలలకు సాక్షిగా ఉంటున్నాడు. కాని ప్రభు, శ్రీధరుడికి ముక్తి ఎప్పుడు లభిస్తుంది? దేవి, అదీను అతి చెరువులో ఉన్నది. ఎప్పుడైతే శ్రీధరుడు శ్రీకృష్ణుడి లీలల్లో సహభాగం అవుతాడో అప్పుడే అతడి పాపములు కూడా అంతమవుతాయి. నారాయణ నారాయణ. నారాయణ. బ్రహ్మజ్ఞాని, చెప్పు, ఎవరు ఆ శక్తి? ఎవరు గోకులవాసుల్ని రక్షించింది? అతను ఎక్కడికి వెళ్ళిపోలేదు, అతను ఉన్నాడు. దేవతల యొక్క దివ్య శక్తులతో జన్మించిన అసాధారణ బాలుడతడు. అతడు బ్రహ్మ ఇంకా రాక్షసుల ఇద్దరు శక్తులకి హెచ్చరిక పంపాడు. ఎవరా బాలుడు? ఒక గోకులవాసి, నందయశోదల పుత్రుడు కృష్ణుడు. కాదు, నందయశోదలు కాదు, దేవకీ వసుదేవుల పుత్రుడతడు. నాకు తెలుసు తమరు ఏం సెలవిస్తున్నారు, కానీ కృష్ణుడు దేవకీ అష్టమ పుత్రుడు కాదు. అందువల్లే నేను ఇప్పటిదాకా అతను ఉపేక్షించాను. అసంభవం. నీ దగ్గర ఏ ప్రమాణం ఉంది అతడు దేవకీ పుత్రుడు కాదనడానికి? ఒకవేళ అతను సాధారణ బాలుడైతే మరి అతడి వద్ద ఇన్ని శక్తులు ఎక్కడి నుంచి వచ్చినట్టు? మోసం చేశాడు నారాయణుడు నిన్ను. తిరిగి వెళ్ళి వాస్తవమైన సత్యం గురించి తెలుసుకొనిరా. వెళ్ళు. కాల నియంత్రం. ఈ యంత్రాన్ని ఎవ్వరూ మోసగించలేరు. నారాయణ, ఇప్పుడు ఈ యంత్రమే అన్వేషిస్తుంది ఆ కృష్ణుడి యొక్క సత్యాన్ని.